అంటే మీరు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇద్దాం అనుకున్నప్పుడు ఇట్లా మీరు ఆఫీస్లో చుట్టూ తిరిగినప్పుడు ఎవరైనా చల్ మీకేడే టాలెంట్ ఉంది వెళ్ళిపోండి అని చెప్పేసి ఇట్లా చీదరించుకొని ఇన్సల్ట్ చేసి వేసిన వాళ్ళు ఉన్నారా ఎవరన్నా? ఉన్నారు. సో ఒక్కటి రెండు మా ఊళ్ళోనే ఉన్నారు. ఓకే. మేము అప్పుడున్న టైంలో ఇక్కడ కష్టపడి కోటిలో మంచిగా ఎర్ర టీషర్ట్లు మంచివి తక్కువలో కొనుక్కొని పోయి ఊళ్ళో దిగేవాళ్ళం. ఏది పల్లె వెలుగు బస్కు దిగి ఇంటికి నడిచిపోతా ఉంటే ఇక ఊళ్ళో కొందరు ఉంటారుగా, కొంతమంది పేరొద్దు, అదే 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 ఒకరు బాగా విమర్శించారు మమ్మల్ని. ఇట్లా అంటే పోతురు జుర్రా బాలసంత పొల్లు అని అంటున్నాడు. బాలసంత పొల్లు అంటే నీకు ఎట్లా గంగెద్దులు అన్నట్టు. ఓకే. గంగెద్దులు ఆటలాడేటోళ్ళు పోతున్నారు, ఊరు తిరిగే డ్రామాగాళ్ళు పోతున్నారు అన్నట్టు హేళన చేసిండు ఒక ఆయన. కట్ చేస్తే ఆయన వీళ్ళు మాకు చుట్టాలని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. సో అది ఇప్పుడు చూసి అనుకోవాలి. అనుకోవడం కాదు, నాతో ఇప్పుడు మాట్లాడాలన్నా కూడా మొక్క ఉండదు. అంటే అది గొప్పగా ఉండదు, అదొక ఫైర్ కలిగించింది ఆ టైంలో. ఏదో ఒక రోజు నీకు సరైన సమాధానం దొరుకుతలే అని అనుకున్నా, దొరికిందని నేను ఫీల్ అవుతున్నా. సో అనుకునే వాళ్ళు ఎన్ని అనుకుంటారు, టాలెంట్ ఏందో మనకు తెలుసు. అంతే అన్న.